నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. వరుణ దేవ కరుణించవా అంటూ మానవపాడు గ్రామంలో భక్తులు ప్రత్యేక పూజలు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని గత సంవత్సరాల్లాగే ఈ సంవత్సరం కూడా ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని కొన్ని వార్తలు ప్రచారం కావడంతో మొదట కురిసిన వర్షానికి రైతులు కళ్ళల్లో ఎంతో సంతోషంతో మొదటి వర్షానికి రైతులు పత్తి విత్తనాలు వేస్తారు. మొదటిసారి కురిసిన వర్షానికి వేసిన పత్తి విత్తనాలు అంతంతనే పత్తి భూమి నుండి మొలకలు బయటకు మొలకెత్తాయని గత వారం రోజుల క్రితం వర్షం కురిసింది. నేటి వరకు వర్షం పడలేదు. రైతులు వర్షం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు వర్షం జాడే లేదు. భక్తులు ఈ రోజు వర్షం కోసం మానవపాడు గ్రామ శివార్లో ఉన్న శివునికి భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు అత్యధికంగా ఈసారి పత్తి పంట ఎక్కువగా సాగు చేశారు. చాలా వరకు పొలాలలో వేసిన పత్తి విత్తనాలు మొలకలు రాకపోవడంతో రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. వేసిన విత్తనాలు మొలకలు ఎత్తకపోవడంతో సుమారు 1 ఎకరా పొలానికి 6,000 రూపాయల నుండి 8,000 రూపాయల వరకు నష్టం వాటిల్లింది. రైతులు పత్తి విత్తనాలు వేసిన విత్తనాలు కూలీలు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. వర్షం కోసం మానవపాడు గ్రామ సమీపంలో ఉన్న శివారులో భక్తులు భక్తి శ్రద్ధలతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ వెంకట్రాముడు మాట్లాడుతూ పోయిన సంవత్సరం జూన్ మొదటి వారంలో కురిసిన వర్షానికి పత్తి విత్తనాలు వేసిన రైతులకు 1 ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు వచ్చింది. అదే సంవత్సరం జూలై 10 నుండి 15 తేదీన వేసిన పత్తి 4 క్వింటాళ్లు 6 క్వింటాల వరకు పత్తి దిగుబడి వచ్చింది. గత సంవత్సరం జూలై నెలలో పత్తి రైతులకు భారీ నష్టం వాటిల్లిందని, ఇప్పుడు ఈ సంవత్సరం జూన్ 2వ వారంలో కురిసిన వర్షానికి రైతులు పత్తి పంట సాగు చేయడం జరిగింది. మొదటి కురిసిన వర్షమే ఇప్పటి వరకు వర్షం జాడేలేని పరిస్థితి ఏర్పడింది. రైతులకు 1 ఎకరా సాగుకు సుమారు 4,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు పెట్టుబడులు అయిందని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జి వెంకట్రాముడు, మద్దిలేటి జి రాముడు, జి నాగరాజు, లకల్ జి సీతమ్మ, శేషమ్మ, శంకరమ్మ, వెంకటలక్ష్మి, సునీత, సుజాత తదితరులు పాల్గొన్నారు. सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपाद समोऽयं विश्वतो वृत्वा चतुष्टदशाङ्गुलम् अस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादमृतौ पुरुषः सछातो अत्यरिच्यतमस्यावदा पुरः ఇక్కడ చూసుకుంటూ పోయేద్దాం. వంగి పోయి దేవాయ యజ్ఞం తన్వానాః వద్దం పురుషం పశుం తం యజ్ఞం పోయి చిన్న పోయి నువ్వేం చేస్తావంటే చేతితో రుద్దు అట్ట ఆ పంచామృతం మొత్తం చేతితో రుద్దు. రైట్ నీ పేరు? నా పేరు మానపాడు. పేరు మా వెంకటరాముడు. చెప్పండి. మానపాడు మండలమే. ఆ నుంచి వచ్చేసి ముందు అవుతుంది, కాలం ముందు అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పినట్టు పోయినప్పుడు వెనక వేస్తే రాలేదు పంట. ఈసారి ఆ దిగుబడి రాలేదని ముందు వేసినాక తక్షణ 15 దినాలు దాదాపు అయిపోయింది. వర్షం లేదు, వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఒక రైతు వచ్చేసి 1 ఎకరాకు వచ్చేసి 7-8 వేలు నష్టం. విత్తనాలు వచ్చాక ఖర్చు కూలి అంతా 7-8 వేలు, ఎకరా పైన 7-8 వేలు నష్టం రైతు.
ఇప్పుడు ఏ ఏ ఏ అర్రా మర్రా ఏది పట్టుకున్నా ఏది లేదు రైతుల పని అయిపోయింది. నిరుడు పంట క్వింటాలు 2 క్వింటాలు వచ్చా నిరుడు నాశనం. ఈ ఏడు ఏదో ముందు కాలం అయింది ముందు ఎత్తున వస్తాయిలే అనుకుంటే ఈసారి కూడా నాశనం ఎత్తిపోయింది. రైతుల బతుకు పత్తి విత్తనాలు మొత్తం పోయినట్టనే ఇప్పటికి వేసినది. ఇంకా రెండోసారి మళ్ళీ వేయాల్సింది సిద్ధంగా రైతుకి. ఇంకా అంతా ఇంత కాదు బరువు అనేది, రైతు ఏం చేసుకున్నారా అనేది కూడా రైతుకి అరుమరుద్దు వస్తుంది. ఏ అయ్యాక అర్థమవుతలేదు. ఈ తత్తి వానాకాలం బాగుంటుంది అని చెప్తే శాస్త్రవేత్త ముందే జాగ్రత్త చేస్తే ఇత్తనాలు. ఇప్పుడు అన్ని ఇత్తనాలు అన్ని మొత్తం కన్నా పోయినట్టనే. ఏదో ఆడొకటి ములుస్తాయి లెక్క కాదు. మొత్తము దాదాపు అంటే ఇప్పుడు దాదాపు 30 పోయింటాయి. 30 పైసలు మొచ్చి ఉంటుంది. దాదాపు ఎకరాకి మీరు ఒక ఎకరాకు వచ్చేసి ఎంత ఖర్చు పెట్టింటారు? ఒక 8,000 దాకా ఉంటుంది. 8,000 విత్తనాలకి, విత్తనాలు నాటనిక్యా, కూలోళ్ళు శాలు అంతా 8,000 దాకా వచ్చింటుంది ఖర్చు ఒక ఎకరాకి. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఛానల్లో సూపర్ ఎల్నినో వస్తుంది. ఆ సూపర్ ఎల్నినో వల్ల వర్షాలు అత్యధికంగా పడే అవకాశాలు లేవంటున్నారు. లేవనేది కాదు, వస్తాయి. ముందు ఉండయి. ఎన్నికల్లో వస్తుంది, అది ముందు వేసుకోండి వస్తుంది అని ఆశ చెడ్డది. పోయినసారి ముందు వేసినట్టు బాగా పండినాయి, వెనక వేసినట్టు 2-3 క్వింటాలు వచ్చింది ఎకరా. అందుకొరకు ఆశ చెడ్డది. రైతులు పడిన తచ్చన్న ఒక వాన పడితే వేసినారు. వేసినాక 15 దినాలే వర్షం లేదు, ఏం లేదు. గిట మొలిచినాయి, అన్న మొలిచినాయి గిట అంటున్నాయి. అది రైతులు రైతులకి ఏ దోస్తలేదు, చిత్తు దోస్తలేదు రైతులకి. కొంతమంది విత్తనాలు వేసి మళ్ళీ పాపనాలు కూడా పాసినట్టు కనిపిస్తుంది కదా, తిరగొట్టుకుంటున్నారు.